అందరికీ సాయిరాం. సాయి లీలల్లో బాబా ఒక లీలల కోసం మనం తెలుసుకుంటూ వస్తున్నాం. భక్తులకు అనుభవాలను మీ ముందు నేను తెలియపరుస్తూ, బాబాని నమ్ముకున్న వాళ్ళొక్క జీవితం ఏ విధంగా సుఖంగా ఉన్నదో, వ్యాధుల నుండి ఎలా నివారణ కలిగిస్తున్నాడో ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అటువంటి బాబా లీలలు మనం ఈ యొక్క రథసారథిలో చెప్పుకుంటున్నాము. నేను ఎంతో ఆనందపడుతూ నిజంగా బాబా అందరికీ ఈ విధంగా సహాయపడుతున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలియపరిచాను. కానీ ఒకరోజు నాకు ఒక ఆమె ఫోన్ చేసి, అమ్మా, బాబా నిజంగా ఉన్నాడా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మీకు భక్తులు బాబా ఒక గొప్పతనాన్ని తెలియపరుస్తూ చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నమ్ముకొని వాళ్ళ యొక్క వ్యాధుల్ని నివారణ కలిగించుకున్నటువంటి విషయాలు మీకు తెలియపరచడం వల్ల మీరు చక్కగా మా అందరికీ వివరించి చెప్పారు. మరి నా పట్ల బాబా ఆ విధంగా ఎందుకు సహాయపడలేదు? నేను చేసిన తప్పేంటి? నిజంగా బాబా ఉన్నాడా? మీరు చెప్తున్నదంతా నిజమేనా? మరి నా జీవితంలో ఎందుకు జరగలేదు? బాబా అందరికీ ఒకలాగా చూడడా? బాబాలో కూడా పక్షపాతం ఉన్నదా? నేను ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాని ఆరాధించాను. మరి నా జీవితంలో ఎందుకు బాబా సహాయ సహకారాలు అందించలేకపోయాడు అని ప్రశ్న నాకు అడిగింది. ఎంతసేపు మీరు బాబా వచ్చాడు, రోగాలు నయం చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడని మీరు చెప్తూ ఉండగా విని నాకు బాధ కలిగి, నా ఒక దుఃఖాన్ని కూడా మీతో పాలు పంచుకోవాలన్నటువంటి సంకల్పంతో మీకు నేను ఫోన్ చేసి నా ఒక బాధను తెలియపరచాలనుకున్నాను. దయచేసి వినవలసిందిగా నా విన్నపమని ఆమె చెప్పగా నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఆమె అడిగినటువంటి ప్రశ్నకు, నేను ఇన్నటువంటి లీలలకు చాలా అద్భుతమైనటువంటి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇంతవరకు నేను బాబా ఒక మహిమలు చెప్తూ, బాబా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాడు, అతన్ని నమ్ముకోవడం వల్ల ఎంతోమంది వ్యాధుల నుండి నివారణ కలుగుతుందన్నటువంటి సంకల్పంతో నేను ఉన్నటువంటి నాకు ఆమె ద్వారా బాబాది ఇంకొకటి ఏదో ఉందని, అతన్ని గురించి ఇంకా వివరంగా చెప్పాలన్నటువంటి సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. అయితే ఏమి జరిగిందో, ఆమె ఏ విధంగా బాబాని ఆరాధించి విఫలమైపోయిందో ఆ ఒక విషయాలన్నీ కూడా రాబోతున్నటువంటి సాయి లీలల్లో మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. సాయిరాం.